మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రజలందరూ కూడా వెయిట్ చేసినటువంటి సినిమా ఏదైనా ఉందంటే అది కోర్ట్. ఈరోజు నేనైతే చూసా సినిమా. సో ప్రీమియర్ షోకి వెళ్ళాను. సో అద్భుతంగా ఉంది సినిమా. ఏదైతే నాని ప్రొడక్షన్లో వచ్చినటువంటి మూవీ ఇది. ఇప్పటివరకు నాని ప్రొడక్షన్లో వచ్చిన ప్రతి మూవీ కూడా సూపర్ బ్రో అన్నట్టు ఉన్నాయి సినిమాలన్నీ కూడా. ఈరోజు ఫస్ట్ డైరెక్టర్ కోర్ట్ మూవీకి ఎవరైతే ఉన్నారో రామ్ జగదీష్, తను నిజంగా ఫస్ట్ మూవీ అయినా ది బెస్ట్ మూవీ నిర్మించారని చెప్పవచ్చు. సో అందుకే ఏమో మన నాని గారు కూడా చెప్పారు, కోర్ట్ మూవీ ఆడియో ఫంక్షన్లో మీకు ఈ మూవీ కనుక నచ్చకపోతే నా హిట్ మూవీ చూడొద్దంటూ ఆయన ఒక ఛాలెంజ్ కూడా విసిరారు. సేమ్ ఆయన విసిరిన ఛాలెంజ్ తగ్గట్టుగానే ఈ సినిమా ఉంది. ప్రతి సీన్ కూడా సూపర్ బ్రో అన్నట్టే ఉంటుంది. సో రామ్ జగదీష్ ఫస్ట్ మూవీ ది బెస్ట్ మూవీ నిర్మించాడు. ఒక 20 మూవీస్ తీసిన ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుందో స్క్రీన్ మీద చూపించాడు. సో ఈ మూవీలో ఒక సబ్జెక్ట్ని తీసుకొని మూవీ అంతా కూడా డిజైన్ చేశారు. అదే ఫోక్సో యాక్ట్. ఈ ఫోక్సో యాక్ట్ ఏంటంటే, సో మైనర్ ఉమెన్ మీద, అంటే ఎవరైతే పిల్లలు ఉంటారో మైనర్ లేడీస్ మీద ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే ఈ ఫోక్సో యాక్ట్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది. ఈ యాక్ట్ని బేస్ చేసుకొని సినిమా అంతా కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు సినిమాలో. సో మనం చూడొచ్చు, సో ఈ మధ్యకాలంలో పోక్సో యాక్ట్ ఎట్లా మిస్యూజ్ అవుతుంది, పోక్సో యాక్ట్ని ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఈ సినిమాలో అద్భుతంగా అయితే డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేశారు. అది అందరికీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మంగపతి క్యారెక్టర్ కూడా దానికి రిలేటెడ్గా ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు ఆ యాక్ట్ని ఏ విధంగా యాక్ట్ని మనం మిస్యూజ్ చేసుకోవచ్చు, ఏ విధంగా యాక్ట్ వాడవచ్చు అనేది ఈ సినిమాలో చూపించారు. అయితే ఒక మెయిన్ రోల్ కూడా ఉంటుంది. ఆ రోల్ ఏది కాదు, మన డైలాగ్ కింగ్ సాయి కుమార్. ఆపరా చట్టానికి నాయనకి అనిపించే 3 సింహాలు అని చెప్తారు కదండి. సో అటువంటి ఒక పాత్ర ఇందులో ఉంటుంది. సాయి కుమార్ కూడా ఒక అడ్వకేట్ రోల్లో ఒక సీన్ ఉంటుంది. ఆ కోర్ట్ సీన్ నిజంగా ఒక 15 మినిట్స్ అంతా కూడా సీన్లో గూస్ బంప్స్ అయితే వస్తాయి. నిజంగా సూపర్ ఉంటుంది ఆ సీన్. డైలాగ్ కింగ్ అంటే సో సాయి కుమార్ అంటే సాయి కుమార్ అనేసి మళ్ళీ ఒకసారి ఆయన స్టాంప్ వేయించుకున్నారు. సో ఇకపోతే ఈ సినిమాలో విజయ్ బల్గాని మ్యూజిక్ డైరెక్టర్. నిజంగా సూపర్గా మ్యూజిక్ ఉంది. ఇందులో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నిజంగా ఒక్క పాట అయినా కూడా సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ పాట హమ్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తాం, అంత బాగుంటుంది. ఇకపోతే బీజిఎం అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. టట్టర 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 టట్టా. సో బీజిఎం కూడా అద్భుతంగా ఉంటుంది. సినిమా చూసిన వాళ్ళకి పైసా వసూలు అని చెప్పవచ్చు. అంటే ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందో లేదో తెలియదు, కానీ 1000 కోట్ల మంది ప్రజల మనసులు దోచుకుంటుంది అయితే 100% అయితే మనం చెప్పొచ్చు. సో నేను చూశాను, అద్భుతంగా సినిమా ఉంది, నాకైతే నచ్చింది. మరి మీరు కూడా వెళ్ళండి, మీరు కూడా చూడండి. సో నాని ఏదైతే చెప్పాడో హిట్ నా మూవీ ఏదైతే ఉందో, ఈ మూవీ మీకు నచ్చకపోతే నా హిట్కి రావద్దని చెప్పాడు. సో నేను ఈ మూవీ నాకు నచ్చింది, నాని గారు నాకు నచ్చింది. సో నేను మీ హిట్ మూవీ కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. బట్ టికెట్లు బుక్ మై షోలో చూస్తూ ఉన్నాను, ఇంకా టికెట్లు పెట్టలేదు. పెడితే 100% నేను వస్తాను.